వినేసుకో పరిశుద్ధుడా విమోచకుడాన్ని పరిశుద్ధరావుని బట్టి వందనాలు చాలుచుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతే మాకు సుఖమైన నిద్రించా తిరిగి ఉదయ కాలంలో ప్రభా ఈ పాదశీలకు వచ్చినప్పుడు బలపరిచినాను కొందనాలు. నాయనాన్ని వాక్యంలో వెలుగులో నడిచినప్పుడు బలపరుస్తున్నాను కొందనాలు. నాయనాన్ని వెళ్ళని సూర్యుడు మా కోసం కూర్చొని మీ కృపదయ చేయండి. ఏసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 28వ అధ్యాయం. మరియు నాకు యాజకత్వం చేయుటకు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఇతవారు ఇశ్రాయేలులో నుండి నీ ఎద్దకు పిలిపించును. అతనికి అలంకారమును ఘనత కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడు ఉన్నట్లు నీవు అతనికి ప్రతిష్ఠించినవి. అతని వస్తువులను పుట్టుటకేమి జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం అందరికీ ఆజ్ఞ పతకము ఎప్పుడు నిలువుటంగి చిత్రమైన చొక్కాయి బాగా దట్టి వారు కుట్టవలసి వస్త్రములు అతడు నాకు యజకుడై ఉండినట్లు వారిని సహోదరుడైన అహరోను అతని కుమారుని ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపవలెను. వారు బంగారును ఏల ధూమ రత్నవర్ణము గల నూలును సన్న నారపు తీసుకుని బంగారుతోనూ నీలధూమ రత్నవర్ణము గల యెహోదును పేనిన సన్న నారతో చిత్రకారుడు పండుగ చేయవలను. 2 అంచుల యందు కూర్చుండు 2 భుజకడ్గములు దాని కుండవలను అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఎపోదు మీద నుండి చిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాంటమైన బంగారంతో నీలి ధ్రుమ రక్తవర్ణములు గల నూలుతో పేనిన సన్నపు నారతో కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేరును అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6 2.5 రత్నముల మీద తక్కిన 6 పేర్లను చెక్కిపోవలను. 3 ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కబడిన వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేర్లను చెక్కి బంగారు జవాలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులు జ్ఞాపకార్థమైన రత్నములుగా 2 రత్నాలు ఎపోదును భుజముల మీద చవలెను. అట్లు జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిలో వారి పేర్లను భరించును. మరియు బంగారు జనల మేలి బంగారుతో 2 గొలుసులను చేయవలను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిక గొలుసులను ఆ జనులను తగిలింపవలను. 15 మరియు చిత్రకారుని పని న్యాయవిధిగా పథకము చేయవలెను. ఎపోదును వలె దాన్ని చేయవలెను. బంగారుతోను నీల ధ్రువ రక్తవర్ణములు గల నూలతోను పేనిన సన్నపు దాన్ని చేయవలెను. అది మడవబడి చౌకగా ఉండవలను. అది జేసేడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తులు రత్నములు నిన్నట్లు రత్నములు జనలను చేయవలను. మాణిక్య గోమేధిక మకరతము గల పంక్తి మొదటిది, పద్మరాగ ఏల సూర్యకాంతము గల పంక్తి రెండవది,
గారున్నత యస్మురాయి ఇంద్ర నీలములు గల పంక్తి మూడోది రత్నవర్ణపు రాయి సులుమాలి రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటికి బంగారు జలలో పొదగబడి వాళ్ళను ఆ రత్నములు ఇశ్రాయేలు పేరు గలవారై వారి పేర్ల చొప్పున 12 ఉండవలను ముద్ర మీద చెక్కబడిన వాటి వల్లే వారిలో ప్రతి వారి పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. 22 చదువు. మరియు ఆ పథకము అల్లికల పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారంతో చేయవలను. పథకమును 2 బంగారు ఉంగరాలు చేసి ఆ 2 ఉంగరాలను పథకపు 2 కొమ్మలందు తగిలించి పథకము కొసలను 2 ఉంగరాల్లో అల్లబడి ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలను. అల్లిన 2 గొలుసులను 2 జన్నలకు తగిలించి ఏఫోదు ఎదుట దాని భుజముల మీద కట్టవలను. మరియు నీవు బంగారంతో 2 ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటనున్న పథకంలో వలె అంచులు దాని 2 కొసలకు వాటి తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరాలను మొలు చేసి పోదును చిత్రమైన దట్టిపైగా దాన్ని కూర్చిన దాని ఎదుట పక్క దిమ్మను ఏపోదు 2 భుజాంగముల భాగముల వాటిని తగిలిపోవాలను. అప్పుడు పతాకము ఏపోదును విచిత్రమైన దట్టిపైగా మండునట్లు ఈ ఏపోదును కదలక ఎండినట్లుగా వారు దాన్ని ఉంగరపులను ఏపోదును ఉంగరములను నీలి సూత్రములతో పథకమును కట్టవలను. అట్లా అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధముగా పథకములోను ఇశ్రాయేలు పేర్లను నిత్యము యెహోవా సన్నిధి జ్ఞాపకార్థంగా భరింపవలెను. మరియు నీవును న్యాయవిధ పథకమును ఉరిము తుమ్మము అను వాటిని ఉంచవలన. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అది అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయవిధులను నిత్యము భరించున్నాడు. మరియు ఎప్పుడూ నిలుపుటంగిని కేవలము నీలిదారంతో కుట్టవలెను. దాని నడుమున తల రుమ్ముటకు రంధ్రము ఉండవలను. అది చిన్నగా కుండినట్లు కంట కవచ రంధ్రముల వలె దాని రంధ్రముల చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను. దాని అంచుల చుట్టూ నీలి దిగుండ రత్నవర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలించవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండ్లను ఆ నిలువుటంగి క్రింద అంచుల చుట్టూ ఉండవలను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలెను. అప్పుడు యెహోవా సన్నిధి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుడినట్లు దాని ధ్వనిని వినపడవలెను. మరియు నీవును మేలి బంగారము రేకులు చేసి ముద్ర చెక్కినట్లుగా దాని మీద యెహోవా పరిశుద్ధుడు అన్న మాట చెప్పవలెను. అది పాదాల మీద ఉండునట్లు నీలి సూత్రములతో దాన్ని కట్టవలను. అది పగ ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలోనూ ఇజ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని పగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారి యెహోవా సన్నిధిని అంగీకరింపబడుతున్నట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. మరియు ఆ సన్నని నారతో చొక్కాయిలను
చుట్టూ బట్టలు పనిగా చేయవలను, సన్నపు నారతో బాగాను చేయవలను. దట్టిని బుట్ట పనిగా చేయవలను. అహరోను కుమారులను నీవు చొక్కాయిలను కుట్టవలను, వారికి దట్టీలను చేయవలను. వారికి అలంకారంగాను ఘనతయు కలుగునట్టు కుల్లాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరైన అహరోనును అతని కుమారులను అతని వాటిని తొలగించవలను. వారు నాకు యాజకులైనట్టు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు వారి మానములను కప్పుకొనుటకును వారికి నారాలను కట్టవలను. వాటి ప్రత్యక్ష గుడారములను ప్రవేశించినప్పుడు ఆయనను పరిశుద్ధ స్థలంలోను సేవ చేయుటకు బలిపీఠమును సమీపించుచున్నప్పుడు ఆయనను వారు దేశులై చావక ఉండినట్లు అది అహరోను మీద అతని కుమారుల మీద ఉండవలను. ఇది అతనికి అతని తర్వాత అతని స్థానంకు నిత్యమైన కట్టడం, సంతతికి నిత్యమైన కట్టడం. సో ఇక్కడ 28లో చూసుకుంటూ వస్తే గోత్రములు 12 గోత్రములకి 12 అవి ఉన్నాయన్నట్టు 12 పేర్లు పెట్టబడినవిగా ఉన్నవి. అంతేకాదు మరి యాజకుడు ఆ రోజులలో ఒక యాజకుడే పరిశుద్ధ ఆవరణలోకి వెళ్ళి మరి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళటానికి అధికారం ఉంది. యాజకుడు ఎలా ఉండాలి? ఈ బైబిల్ అనుసారంగా వారికంటూ ఒక ప్రత్యేకమైన వస్త్రము ఆ రోజులలో ఉండేది. దేవుడు మరి అలా ఉండి అలాంటి వస్త్రాలు ధరించుకుని యాజకుడైన వాడే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హులై ఉండాలని దేవుడు చెప్పుకుంటూ వచ్చారు. యాజకులు అంటే దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. ఇప్పుడు దైవజనులు, సేవకులు అనేవారు. అందుకోసమే దేవుడు వారికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. సేవకులకి మరి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఇచ్చాడు. అది నిలుపుకోలేని స్థితిలో ఉన్నారు. సేవకులు ఎలా తయారవుతున్నారంటే ఇది ఒక యేసుక్రీస్తు పరిచర్య బిజినెస్ ఎన్నో విధాలా చేసుకుంటూ వస్తారు. కొన్ని సంఘాలలో బిజినెస్ పరంగా చేసుకుంటారు. దేవుడు చేసే అద్భుత కార్యాలు ఆయన సూచన కార్యాలు మరి కొందరు బిజినెస్గా వాడుకుంటున్నారు. మరి దేవుడు ఆ రోజులలో సువార్త చెప్పినప్పుడు ఆయన రాజసువార్త ప్రకటించినప్పుడు ఉచితంగా అందరినీ స్వస్థపరిచి బాగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఉచితంగా పొందింది కాబట్టి ఉచితంగా అందరికి ఇచ్చాడు. మరి ఈ రోజులలో మరి యేసునామంలో ప్రతి వ్యక్తి స్వస్థతలు పొందవచ్చు, దయ్యాలను వెళ్ళవచ్చు, చేయలేని కార్యాలన్నీ చేయవచ్చు. యేసునామంలోనే చేయవచ్చు. ఏ నామంలో అది చేయవచ్చు. ఓకే, మరి నా నామము మరి దొంగల గుహగా చేయకూడదు. ఇతరులకి మరి అలా ఉండకూడదు అని చెప్పారు. నీకు ప్రార్థన చేసేటప్పుడు మరి దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకుంటున్నాడు ఇద్దరు సేవకులకి. అందుకే దేవుడు వాక్యంలో చెప్పబడింది, సేవకులకి 200 తీర్పు. ఒక ఆత్మ నీపై నీ విషయమైన రక్షింపబడిన వ్యక్తి అసలు నీ సమానంలో వెళ్ళట్లేడా, కానీ ఎలా బ్రతుకుతా ఆ ఆత్మ విషయమై సేవకుడు లెక్కప్పచెప్పారంటున్నాడు. సేవకులకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, కానీ ఆ సేవకుడికి 2 విధాల తీర్పు అనేది ఇచ్చలేడుగా ఎవరు పడతారో సేవకులుగా వెళ్ళడము దైవ ఉద్దేశం, దేవుని చిత్తము అనాలోచనగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజులో సేవకులుగా వెళ్ళడానికి అలాంటి దేవుని చిత్తం ఆయన సంకల్పంలో ఉంటేనే దేవుడు ప్రేరేపింపబడితే ఆయన పిలుపు చేత ఉంటేనే వాళ్ళు సేవకులుగా సిద్ధపడాలి. దేని పనికి రాను సేవకు పనికి వస్తారని కొందరు ఆ విధంగా కూడా వెళ్తూ ఉంటారు. అది కాదు క్రమం పద్ధతి. దేవుడికి ఆయన
ఆయనకి ఎంతో ప్రశస్తమైన వారమై ఉంటాం. సో దేవుడు సేవకులకి రెండంతల తీర్పు తీస్తూ ఉంటారు. ఇక్కడ కూడా యాజకులు పరిశుద్ధ ఆవరణలోకి వెళ్ళడానికి ఆ వ్యక్తి ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా మరి ఏ దోషం లేకుండా దేవుని కాడ మరి మంచిగా ఉన్న వ్యక్తే ఆ పరిశుద్ధ ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చోవాడట. ఒకవేళ యాజకుడు ఏదైనా తప్పు చేసి మరి పరిశుద్ధ ఆవరణలోకి వెళ్ళిపోతే దేవునికి మరి తెలుసు ఆ రోజులలో ఎమ్మటే యాజకుడు చచ్చిపోయేదట. అందుకే పరిశుద్ధ ఆవరణలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కాడ తాడు కట్టి బయట ఉంటాడు. ఏదైనా తప్పు చేసే కథ చనిపోతాడు కాబట్టి తిరిగి రాకుంటే ఆ తాడుతో గుంజేవారట. అలా ఉండేది దేవుని ఆ రోజు. శిక్షకు పాత్రలుగా అయ్యో ఎమ్మటే శిక్ష. అందుకే ఎంతో పవిత్రమైనది పరిశుద్ధమైనది. దేవుని వల్లలో కూడా ఈ రోజులలో ఏం చేస్తూ ఉంటారు, సమాజం దేవుని కాడ సరి చేసుకోకుండా ఉంటే ఇష్టానుసారంగా వీళ్ళు చూస్తుంటారేమో వాళ్ళు చూస్తుంటారేమో మరి ఎవరైనా తీసుకోకుంటే ఏమనుకుంటారో అని కాదు. ఎవరి కోసం కాదు, నువ్వు ఏ వ్యక్తివైనా సరే యేసుప్రభుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు నేను పాపలను ఒప్పుకొని మరి నీ రక్తంతో నా పాపములు కడిగా నేను ఒప్పుకున్న వ్యక్తి ఆ క్షణమంతే దేవుని బిడ్డ కుమార్తె అవుతాడు. నీ పాపములను దేవుడు ఆ క్షణమందే కడిగి పరుస్తాడు. మరి ఆయన బిడ్డగా ఆ క్షణమందే అంగీకరిస్తూ ఉంటాడు. ఇంకెప్పుడు పాపంలోనికి జీవించకుండా. అందుకే రక్షింపబడిన వ్యక్తి ఆ వ్యక్తులు చాలా మార్పు కలిగి ఉంటాయి. దైవత్వం వారిలో మనం చూస్తూ ఉంటాం. అసలు మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్తొచ్చే అలాంటి వ్యక్తి కాదు. వాడి జీవితం మారిపోయింది కదా, దేవుడు మార్చేసిండ్రా అని మన సాక్ష్యం ఇతరులు చూడాలి. సాక్ష్యం లేని బ్రతుకులు నాడులలో జీవిస్తూ ఉంటారు. బయటకు ఒకటి నోటుకోడు. దేవుని మందిరంలో సమాజం మీద కనపరుచుకుంటారు, రుజుపరుచుకుంటారు. మేమే భక్తులు సమాజం ఎదుటకు చూపించుకుంటారు. కానీ నీ హృదయం ఎలా ఉన్నదో దేవునికి తెలుసు కదా. నీ పాత రోత జీవితం బయటికి మంచిగా ఉంటారు, కానీ లోపల నీ పాప జీవితం ఎలా ఉన్నదో దేవునికి తెలుసు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గర్దిస్తూ ఉంటాడు కొన్ని సందర్భంలో. వీడు నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అది మంచి పద్ధతి కాదని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించినను నువ్వు వినకుంటా వినకుంటా. అందుకే చెప్తే విననోడి క్షణంగా చూడాలంటారు. నోటు సాగు చెడిపోతుని చూడాలరా. ఒకసారి చెప్పక నేను ఒకటి నీరా హానికరమ వాడు అనుభవిస్తుంటారు. చెప్తే వినోడు క్షణంగా చూడాలరా. అది చెడుపుతుంది మనం చూడాలంట. దేవుడు మనం చెడిపోయితే ఆయన చూసేవాడు కాదు. ఆయన ప్రేమించుకుంటూ శిక్షించుకుంటూ తన దారిలో నడిపించుకుంటూ వస్తాడు. అందుకే ఆయనకు ప్రేమ స్వరూపి అని పెట్టబడింది. ప్రేమ మనం ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు సో తను తప్పు చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మా మనుషులైతే ఒకసారి చెప్తాం, వినకుంటే వేరే ఎవరైనా చెప్తే వినేటట్టుంటే అంత చెప్పిస్తాం. ఓకేనా కాదు, అలా చేస్తాం. దేవాది దేవుడు నిన్ను నన్ను సృష్టించిన వ్యక్తి. నువ్వు తప్పు చేస్తుంటే అలానే చూస్తూ ఊరుకుంటూ ఉంటాడా? కొందరు శిక్షించుకుంటూ ప్రేమిస్తూ తన దారిలో నడిపిస్తాడు. అనుకుంటా దేవుడు ఇంత పెద్ద శిక్ష వేసింది. ఆ శిక్షకు పాత్రలు కావడానికి నువ్వు ఎన్ని విధాలు తప్పు చేస్తావో నీ నోటి కూడా నువ్వు ఒప్పుకుంటావు కదా. ఎంత పెద్ద శిక్ష వేసావు. దేవుడు ఊకనే శిక్ష వేయడు. నువ్వు ఆయన పరిశుద్ధాత్మకు విరోధముగా ఎందుకు పనిచేసావు, ఎందుకు జీవించావు? ఆయన మెల్లని స్వరం వినకుండా నువ్వు ఎందుకు పెడచెవి పెట్టుకుంటూ తిరుగుతున్నావు? అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. చెప్తే వినకుండా ఉంటే దేవుడు శిక్షించుకుంటూ ఆయన నిన్ను సరిచేసి నడిపించేవాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకోండి. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధనామమును బట్టి ఉదయకాల సమయంలో ప్రభావం మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు. యాజకుడికి ఉండే దైవ లక్షణాలు, మరి ఆయనకు ఉండే ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది.
అంతేకాదు అవి ఎలా ఉండాలని కానీ దైవ గ్రంథంలో లిఖించబడింది. 12 గోపురములకి 12 స్తంభాలుగా అవి నిలవబడిన దేవాలయం. యూదా గోత్రమైన శివమైన యేసయ్య, మాకు దేవాది దేవుడిగా ఈ లోకానికి వచ్చావు, మరణించావు, తిరిగి లేచావు, మరలా రానయ్యున్నావు ప్రభా. నా దేవానికి మాకు ఇచ్చిన ఇది గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభా. ప్రపంచంలో జరుగుతున్న పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీరు కట్టి ఫలించే అనేకల సత్యమైన మార్గంలో నడుచుటకు నేను కృప తెచ్చండి ప్రభా. 26 తారీఖు నుండి ఎప్పుడైనా జరుగుతున్న పరిచర్య యవనస్తుల కోసం ప్రభా. మరి ప్రతి యవనుడు రక్షణలోనికి వచ్చేటప్పుడు నేను దైవ సహయోగం వాడుకుంటున్నాను ప్రభా. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం కానీ నీ చిత్తము దేవ ఉంటే వెళ్తాము, లేకుంటే వెళ్ళాం. ఏదేమైనప్పటికీ మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి బృందాలు జరుగుతున్న పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిచర్య నీ నామంలో చేసిన వారి ప్రభావ జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా. మరి సేవ పరిచర్య అంటే అది మామూలుమైన విషయం కాదు. సేవకులకి రెండంత తీర్పు ఉంటుంది. ఒక ఆత్మ విషయమే రక్షణ కోసం దేవా. మరి అంతేకాదు విచ్చలుడిగా మరి దేవ సేవ చేసేవారికి తీర్పు చేసే దేవుడు నమ్ముకున్నాను దేవా. ఇంతవరకు చేసిన మేలుని బట్టి మా కుటుంబంలో దేవా ఎండ తీవ్రత నుండి నేను మిమ్మల్ని కాపాడి నడిపించుకుంటూ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. మంచి చల్లటి మంచి వాతావరణం ఇస్తున్నందుకు వందనాలు. ముఖ్యంగా ప్రభా మరి ఒడ్లు అమ్ముడు పోలేదు, రైతులు కళ్ళాలలో మరి మా అక్కడిని ఉండిపోతున్న ప్రభుత్వము దేవ మరి స్పందించి మరి వీలైనంత త్వరలో అవి అన్నీ మరి కొనుగోలు చేయటకు కృప దయచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. దగ్గరైన వర్షం వస్తే మళ్ళా ఒడ్లు ఆగమైతే ప్రభా రైతులు బాధపడాల్సిన స్థితి దేవా. ప్రభుత్వం స్పందించే కృపను దయచేయండి. దగ్గరైనా ఇక ప్రార్థిస్తున్నాను. మంచి చక్కటి ఈ వర్షాలు సకాలంలో మాకు అనుగ్రహించండి దేవానికి వందనాలు. దయగలైనా ఇంతవరకు చేసిన మీని బట్టి నా కుటుంబంలో ప్రతి విధంగా శోధన నుండి కీడపాయ నుండి కాపాడి నడిపించుకుంటూ వస్తున్నాం. ఇంటి ద్వారా వచ్చే మేము దుష్టుడు దొంగిలించుకుని నీ కంచి వేసుకుంటూ వస్తున్నందుకు వందనాలు. దేవాంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. మా భవిష్యత్తు నిశ్చితమే మాయలో జరిగింది. తమిళ విషయంలో జాబులు నిలబెట్టండి. రైల్వేకి తన జాబు ఎన్నిక చేయండి దేవాలయ చిత్తం మేమైంది. ఈ సంవత్సరం నేను అత్యధికంగా అభివృద్ధి చెందిస్తానని వచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తనని నిలబెట్టండి. నీ చిత్తం బయలుపరచండి దేవా. జాబ్లో నిలబెట్టండి, ఎన్నిక చేయండి, సంతోషం పరిపూర్ణం చేయండి. ఎవరి ప్రకటనకు తనకు సాటి అనే సహకారి నేను ఏర్పాటు చేశావో దేవా. నీ చిత్తానుసారం గృహానికి నడిపించండి. మా పరలోక తల్లిగా తండ్రిగా రాజకత్వం వహించండి దేవా. మా తల్లిదండ్రులు మా కోసం విన్నపించకపోయినప్పటికీ మా దేవుడుగా మాకు సహాయపడండి ప్రభా. నైనా దిక్కులేని వారి దేవుడే దిక్కంటారు ప్రభా. మా విన్నపములు నువ్వు ఆలకించే దేవుడు మీరెందుకున్నావు. మా భవిష్యత్తుని చిత్తమే మా ఇళ్ళ జరిగించండి దేవా. ఎవరిని మేము ఎవరిని మేము ఆశ్రయించలేదు. మా సృష్టికర్త మా పరలోక తల్లి తండ్రి అని మీపై ఆధారపడ్డాం. మా భవిష్యత్తుని చిత్తమే మా ఇళ్ళ జరిగించండి. అధికార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. గ్రూప్కి నేను మరలా సిద్ధపడుతున్నాను. నేను ఇంకా కొన్ని నోట్బుక్స్ కావాలి. నోట్బుక్స్ విషయంలో సహాయపడాలి. నన్ను నేను మోటివేషన్తో చదువుకుంటూ అయా నన్ను బలపరచాలి. జ్ఞాపకం చేసుకున్నాను అయా. జాబ్లో నేను గవర్నమెంట్కి సేవ చేసే ఉద్దేశం ఏంటంటే నన్ను ఎన్నికచేయాలి. చిత్తమైన ఆయన జరిగించండి ప్రభా. యూట్యూబ్ ద్వారా వింటున్న నా సబ్స్క్రైబర్ని దీవించండి, రక్షించండి అయా. వందనాలు చెల్లిస్తున్నాను. నా రక్షణ వాళ్ళ పిల్లలకి అన్నదమ్ములకి రక్షణ దయచేయండి. నాన్న వాళ్ళ రక్షణలకి సంపూర్ణంగా రక్షించండి. ఇలా నా బంధువులు నాకంటూ పరిచయమైన వాళ్ళు దేవా రక్షించండి, కాపాడండి. తొలై గ్రామాన్ని కూడా రక్షించండి. ఇంతవరకు చేసిన మేలుని బట్టి చేయబోయే మేలుల కోసం ఈ పాదాల సన్నిధిలో ఎత్తుపెట్టి ప్రార్థిస్తాను. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి అయా. ప్రతిష్లో వందనాలు చెల్లించుకుంటాను. నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటాను. తమని భవిష్యత్తు నన్ను చిన్న కుటుంబాలు వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం జాబ్లో తోడుగా ఉన్నాను. కుటుంబ అక్కడికి తీర్చండి. జీతాలు పడే కృపను దయచేయండి. ఎదుగుని జ్ఞాపకం చేసుకోండి. వీటికి మార్గం సరళపరిచి నీ చిత్తంలో
నిలబెట్టండి. బిడ్డల భవిష్యత్తు గట్టు లేకుండా కాపాడు. జాబ్లో నిలబెట్టండి. నీ చిత్తానుసారంగా బిడ్డల లైఫ్ సెటిల్ అవటకు మార్గదర్శనం. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి దేవా. అన్ని విషయాల తోడుగా ఉండాలని కోరుకుంటూ నీ ఆర్తి పూజిస్తూ ఆరాధించుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆకట్పల్లి, నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభా భయంకరమైన దుర్దినాలు దినిస్తున్నావు. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన మనుషుల మధ్య నువ్వు జీవించావు, మేము కూడా జీవిస్తున్నాం. తండ్రి ఎదుర్కొంటున్నాం. అన్ని విషయాలు ప్రభుత్వ హస్తంలో అధికారులు రేవంత్ రెడ్డి గారు పరిపాలన జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకు ఏమి కావాలో అది చేసినప్పుడే వారు చిరకాలం ఉండగలుగుతారు. అధికారం వచ్చిందని ఎవరు ఇష్టానుసారంగా జీవిస్తే ఆ ప్రజలే చేస్తారని జ్ఞానం దయచేయండి. ముఖ్యంగా 2 లిస్టులో చెల్లకి ఇల్లు రావాలని కోరుకుంటున్నాం. ప్రభావ చిత్తంలో బిడ్డకి ఇల్లు వచ్చే కృపను దయచేయండి. మేము కూడా రోడ్డు ఇల్లు కట్టుకునే కృపను కూడా మాకు దయచేయండి. ఇలా మా అక్కర్లేని నీ విషయంలో తెచ్చండి. నేను కూడా లోన్ అప్లై చేయాలని డిసైడ్ అయినా ప్రభా మార్గం సరళపరచండి. నా పర్సనల్ విషయంలో తనతో జతపడాలని ఉద్దేశం ఏంటే మార్గం సరళపరచండి. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూ మార్గం సరళపరచండి. భవిష్యత్తు అల్లరితో కూడింది కాదు ప్రభా, అవమానానికి పాత్రుడు కాదు. లోకంలో ఉన్నవానికంటే గొప్ప దేవుని నేను కలిగి ఉన్నానంటే నా ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచివేయండి. నాయన గొప్ప దేవుడు అనేక సత్యమైన మార్గంలో నడుచు నీ అద్భుతమైన కార్యం జరిగించి ఇలా మా భవిష్యత్తు నీ కృపగల హస్తంలో కప్పు చెప్పుకోండి. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తాను. నిన్ను అతి పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును. అపవాది క్రియల అనంతం నాశనమగునుగా.